పూజలు చేయాల్సిన లేడీ అఘోరి ఒక జైల్లో గడపడం వల్ల ఎటువంటి అనుభూతిని పొందారు ఏంటి అని చెప్పి మనతో పాటు లేడీ అఘోరి శివవిష్ణు బ్రహ్మ ఉన్నారు. చెప్రి చిల్లర్ ఏక్ నంబర్ చిల్లర్ మొత్తం 20 రూపాయలు కోటిలో దొరికిన కలర్ కప్ పూచ కోత కోస్తా నా కొడకల్లారా. ఫ్లాష్ బ్యాక్. మీరు భర్తగా చెప్పబడుతున్న అఘోరికి ప్రేమ తగ్గిందా? భార్య అయిపోయిందిగా. లేదు, ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. నిన్నటి నుంచి మండిపోతుంది నాకు. పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారో నాకైతే తెలియడం లేదు. వారిని ఇద్దరిది మోగ మనసులు. లేడీ అఘోరి పెళ్లి చాలా ఘనంగా జరిగిందట. ఉందంటారా లేదంటారా? దానికేం పోయే కాలం వాళ్ళు లవ్ చేసింది ఫేట్ సార్. హరర్ మహాదేవ్ ఎంతో మంది ట్రోలింగ్ చేస్తున్నారు, పాట బాగుంది, వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. ఎంతో మంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికి ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. ప్రేమ తగ్గిందా? అస్సలు ప్రేమ తగ్గలేదు. ప్రేమ నువ్వు ప్రేమించటం అన్నది చాలా పెంట విషయం. పెంట. శివవిష్ణు బ్రహ్మ చెప్పండి, అంటే మీరు 14 రోజులు రిమాండ్ ఉండాల్సింది 117 రోజులు జైలు జీవితం గడిపారు. అక్కడ పక్కన ఒక లోతైన లోయ ఉందా, అక్కడే అందులో జంప్ చేసి చచ్చిపో, పీడ వదులుతుంది. ఏం చెప్తారు? అనుభూతి ఎట్లా ఉంది? జైలు అనేది శ్రీకృష్ణుడి ప్లేస్ కాబట్టి నేను అలాగే భావించాను. తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూహను మేస్తారు. పదండి పోదాం. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. సగం పెరిగిన తుమ్మ చెట్లా ఉంటావు. నేను ఎలా ప్రేమించిందిరా? దేవుని బిడ్డవైతే ముందెందుకురా ఇట్లున్నావు? గాబిలం మొగపోడా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? భార్య అనేది ఒక్కరే ఉంటారు నా జీవితంలో. భార్య మా చిన్నునే. ఓకేనా? మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? ఆడికి అలాగే అవ్వలేరా? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ఎంత మధురం ప్రియురాలు అంత తీపి. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ప్రేమ తగ్గిందా? ప్రేమ తగ్గిందా? అస్సలు ప్రేమ తగ్గలేదు. ప్రేమ అఘోరికి మీకుండొచ్చు, మీకుంటే ఉండొచ్చు, ఎందుకంటే అందరిని వదిలేసి వెళ్ళారు కాబట్టి. ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? తప్పు. అంటే ప్రస్తుత పరిస్థితి చూడొచ్చు, శ్రీవర్షి ఇప్పటికే వెళ్ళిపోయింది. దీన్ని చూసి మా కాలనీలో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు? 50-50 అనుకుంటారు. చెక్క. అంటే భవిష్యత్తులో శ్రీవర్షి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? ఎక్కడికి వెళ్తున్నారు? బావా చెల్. ఇప్పుడు ఒంటరిగా కాలినడకన వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే మీకు అరెస్ట్ అయిన తర్వాత మీ ఫోన్లు కానీ కార్ కానీ అన్ని తీసేసుకున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా? 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.